మనం ఇది చేసుకోవాలి. ఇప్పుడు థియేటర్కి ఇప్పుడు నేను పెద్ద బడ్జెట్ సినిమాలు తీయలేను. ఇప్పుడు నేను ఒక చిన్న బడ్జెట్ సినిమా చేయాలంటే అది తీసుకుంటారా, చూస్తారా, ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఛాలెంజెస్ ఇంకా ఎక్కువ అయిపోయాయి. మిమ్మల్ని నమ్మేవాడు కావాలా? ఎగ్జాక్ట్లీ, నమ్మేవాళ్ళు కావాలి. అది నమ్మేవాళ్ళు చాలా మంది దొరుకుతారు, మనకు దొరకరు, ఎందుకో తెలియదు. అంటే యాక్చువల్గా ఫీల్డ్లో మీకు యాక్చువల్గా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ కదా మరి? ఉంటా. నేను ఫ్రెండ్స్ని అడగనండి ఎక్కువ, ఎవరిని అడగను. నాకు ఎందుకంటే ఫ్రెండ్షిప్ స్పాయిల్ అయిపోతుంది. ఎప్పుడైతే మనీ వచ్చేస్తుందో అక్కడి నుంచి రిలేషన్షిప్స్ వేరే అయిపోతాయి. 100%. అండ్ నేను అది ఎంకరేజ్ చేయను. నాకు ఉండేది కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళని కూడా పోగొట్టుకోలేండి నేను. సో ఇవన్నీ పెట్టి ఎగ్జాక్ట్లీ ఆ మనీ వస్తేనే ఎప్పుడు దరిద్రం అయిపోద్దండి. అంటే మనీ ఎంత యూస్ఫుల్ అంతే హానికరం కూడా. అది ఒక మనిషిలా ఉండదు. సో ఇంకో పక్కన అంటే నాన్నగారికి సంబంధించి జరుగుతున్న విషయాలు ఏవైతే ఉంటాయో, అంటే అన్ని అందరికి తెలిసింది కాబట్టి నేను ఆడి జోలికి వెళ్తాను. బట్ ఇవి మళ్ళీ అయ్యింది. కానీ ఇది మీరైతే మెంటల్గా స్ట్రగుల్ అయ్యారో, దీనికి మీ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు అడగటం ఏంద్రా నాన్నది ఎట్లా అవుతుంది. ఈ మీడియాలో ఇదంతా నలుగుతుంది కదా, నలిగింది కదా, అందరూ కూడా మీడియా రన్నింగ్ ఆఫ్టర్. ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు జరిగిన సగమేమో నాకు తెలియదు యాక్చువల్లీ. నేనున్న మైండ్ సెట్లో మీరు నాతో ఉంటే మీకు అర్థమయ్యేది. ఓకే, నా ప్రపంచం. నేను ఎవ్వరు ఫోన్లో ఎత్తేవాడిని కాదు. డాడీకి ఎప్పుడో ఒక్కసారి ఫోన్ చేసేవాడిని. ఏదైనా ఆయనే చెప్తారంట, పెద్ద ఆయన చిన్నపిల్లకే కాదు. ఆయనకి ఏమైనా అంత ట్రబుల్లో ఉన్నాడు, నా హెల్ప్ కావాల్సి వచ్చిందంటే ఆయన నన్ను అడగాలి. ఓకే, సో ఆయన అడిగే వరకు, ఆయన అడగడం నువ్వు ఓకేనా అనడం వరకు నా బాధ్యత. దాంతో నేనుగా వెళ్ళి ఏంటి ఇది అడిగే అర్హత నాకు లేదు. ఆయనకు హెల్ప్ కావాలంటే ఆయన క్లియర్గా ఉంటే ఆయన చేసే దాంట్లో ఆయన నవ్వుతా, కానీ మీడియా ముందు కూడా నవ్వుతా కనిపిస్తూ అంతా ఇది ఆయనకు అనవసరం కదా. అందుకే ఇప్పుడు అంత ఎఫెక్ట్ అయ్యాడంటే ఇప్పుడు వేరేలాగా ఉండేది ఆయన లైఫ్. అంటే మీరు కూడా అప్పుడు కూడా మీడియాలో వచ్చేవి కానీ ఇవన్నీ పట్టించుకున్నాడు కదండి. ఇది ఒక రోజు న్యూస్ అండి, రెండో రోజు ఎవడు మర్చిపోతాడు, ఇంకోటి పట్టుకుంటారండి దాని తర్వాత. అదే అంటే నేను మామూలుగా అసలు నవీన్ ఏజ్ అంతా నేను చూస్తే బుక్ మై షోలో 1970 జనవరి 1 అని ఉంది. ఇప్పుడు మీరు చెక్ చేయండి, బుక్ మై షోలో ఎక్కడో కాదు, బుక్ మై షో యాప్ మీ ఏజ్, మీ డేట్ ఆఫ్ ఇయర్ 1970 అని ఉంది. 70గా చాలా యంగ్గా ఉన్నాను నేను. 1970లో పుడితే 1985. అది ఎవరు చేశారో ఏంటో తెలీదు. సరే వికీపీడియా ఇదంటే ఎవరు మన ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి, మన ఇష్టం, నేను చేయొచ్చు, మీరు చేయొచ్చు. మరి బుక్ మై షోలో ఎవరు పెట్టారో తెలియదు. ఆ యాప్లో January 1, 1970 నవీన్ విజయకృష్ణ డేట్ ఆఫ్ బర్త్. ఆయనకు హ్యాపీ అంటే ఆయన హ్యాపీ. 1970 అమ్మాయ మార్చేసాను డేట్ అని ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు. హ్యాపీ, నాకు హ్యాపీ, ఆయన హ్యాపీ అంటే. ఆ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు, నాకు కన్ఫ్యూజన్ ఉంటే ప్రాబ్లం. సో 35 years ఆఫ్ ఏజ్. 35 years ఇంకా ఎక్కువే. 38 ప్రౌడ్లీ 38. సో అంటే ఎట్లా ఉందంటే ఆల్రెడీ ఒక రకంగా చెప్పాలంటే ఒక పెళ్ళిడి వయసు అంటే మీరు ముదిరిపోయారు, పెళ్ళిడి వయసు కూడా దాడిపోతున్నారు అన్నట్టు అంటారు కదా. మామూలుగా 17-16 నేను మీ పెళ్ళి ఎందుకు చేసుకోలేదు సార్, అందరూ బయట చెప్పుకోరు అంతే. అదే 12 yearsకే ముదిరిపోతున్నారు జనాలు. అంటే మీరేమో పెళ్లి చేసుకోలేదు, నాన్నగారికి ఏమో ఇట్లా అవుతుంది, 3 అయిపోయినాయి, మళ్ళీ 4వ వాళ్ళు ఎంటర్ అయ్యారు, ఏంట్రా ఇది అని ఇండస్ట్రీలో వాళ్ళు మీ ఇంట్లో డైరెక్ట్గా మిమ్మల్ని అడగకపోవచ్చు. ఇది బయట అంతా నడుస్తున్నప్పుడు మీ యొక్క మనోభావాలు ఎలా ఉండేవి, మీ మానసిక స్థితి ఎలా ఉండేది? మానసిక స్థితి దాంతో కనెక్షన్ ఉండదండి నాకు. ఇప్పుడు నేను దాంతో కనెక్ట్ అయ్యాను అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను నా లైఫ్ ఏంటో నేను సరిదిద్దుకుంటే నా సక్సెస్ నాది. దాంట్లో నేను పెట్టాల్సిన 100% ఎనర్జీ ఇంకొకరు, ఇప్పుడు అనవసరంగా ఇంకొకరి లైఫ్కి అవసరం లేని దానికి నేను ఎనర్జీ పెడితే నేను ఫెయిల్ అవుతాను. అనవసరంగా వాళ్ళకి అవసరం లేదు నా అడ్వైస్. ఒకటి, బయట అందరూ మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, గాసిప్గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు గాసిప్ ఏంటండి, వాడికి 4వ పెళ్ళి అవుతుందంట అంటే వాళ్ళు ఒకళ్ళు మంచిగా ఫీల్ అవుతారు కదా. ఆబ్వియస్లీ దే ఫీల్ బెడ్, వాళ్ళ లైఫ్ ఇదిగా ఉందో మనం చాలా బెటర్ రా అని లోపల అనుకోవడం వరకు ఉంటుంది అదండి. విచ్ ఇస్ అ హ్యూమన్ టెండెన్సీ. సో ఇప్పుడు అలా అందరూ ఫీలింగ్స్ నేను అకౌంట్లో తీసుకోలేను. బయట మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారండి, దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఇంకోళ్ళ గురించి నేను మాట్లాడుకుంటాను, ఎవరన్నా నన్ను ఆపగలుగుతాడా? ఆపలేడు కదా. నేను తక్కువేం కాదు, నేను చాలా గాసిప్ చేస్తాను. మీరు ట్రోల్స్ అంటారు నన్ను, నేను ట్రోల్లో నాకు ట్రోలింగ్స్ నేను ఇంకా పెద్ద ట్రోల్ అందరూ కన్నా, నాకు ఇష్టం ట్రోల్స్. సో అందుకే నేను ఇంకోటి కంప్లైంట్ చేయను. ఇప్పుడు 100 మంది ఉన్నారండి, మీమ్ ఛానల్ ఉన్నారు, వీళ్ళు కౌంటర్లు వేస్తుంటారు.
మన మీద వేసినా కూడా దాని కోపం ఎంత పడదు. మనం ఇంకోళ్ళ మీద మన మామూలుగా జోక్ ఆన్ హ్యూమర్ నోట్ ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఒకళ్ళ పర్సనల్ లైఫ్ ఒక సెన్సిటివ్ మ్యాటర్ దగ్గర జోక్ చేయకూడదని నేను నా ప్రిన్సిపల్ అది. సో ఇంకోళ్ళు ఏమన్నా చేసినా నేను వాళ్ళని ఆపే రైట్స్ లేదు, కానీ నేను యాక్సెప్ట్ చేయను, అంతే, దూరంగా ఉంటా. అదే నాన్నగారి విషయంలో సగం అలాగే జరిగింది కదా, అది ఆయన అంతా కూడా. అంటే ఆయన పర్సనల్ స్పేస్ కావచ్చు, కానీ దాంట్లోకి వెళ్ళిపోయి ఆయన గురించి రకరకాలుగా ఎవరైతే ఇంతమంది మాట్లాడారో అదే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, మానసికంగా ఆయన దెబ్బతిన్నప్పుడు వాళ్ళు వచ్చి హెల్ప్ ఏం చేయలేదు. ఒకటి వాళ్ళగా ఏదైనా హెల్ప్ చేశారా ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా? ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరు వచ్చి హెల్ప్ చేయలేదు. ఒక మెతుకు ఫుడ్ ఎవడు పెట్టలేదు ఆయనకి, ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు. బయటికి ఎలా కనిపిస్తుంది, పెద్ద ఇంటి నుంచి వచ్చారు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు కాదు. ఇప్పుడు అదే నేను రియల్గా నేను అతను మొత్తం కూర్చొని ఆయన ఏమేమి స్ట్రగుల్స్ వెళ్ళాడంటే వేరే పర్స్పెక్టివ్లో చూస్తారు. ఓకే, జనాలు ఇప్పుడు వాళ్ళు కామెడీ చేసుకోవడానికి అది కామెడీ అయిపోతుంది. ఒక్కొక్కటి పక్కన లైఫ్ కామెడీ చేయడం చాలా ఈజీ అంటే. ఇప్పుడు ఎవరినైనా నాకు మంచి మామూలు ఒక మంచి వ్యక్తిని తీసుకురండి, ఏం చేయడు లైఫ్లో, కామ్గా ఉంటాడు, ఏం పెద్ద ఇది పెట్టుకోడు. వాడిని నన్ను జోక్ చేయాలంటే నాకు ఒక 1-2 minutes పట్టదు. ఎవరినైనా జోకర్గా మార్చేయచ్చు. ఇప్పుడు ఒకళ్ళ పర్సనల్ ఫీలింగ్ వల్ల వాళ్ళు మాట్లాడే అది పబ్లిక్గా అది వాళ్ళకి నచ్చేసిందంటే అది ఆయన గురించి మాట్లాడుతుంది, అది వాళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడుతుంది. పాపం అది ఎప్పుడు ఒకళ్ళు అనేవాళ్ళు వాళ్ళు హర్ట్ అవుతున్నారు కాబట్టి ఇంకోళ్ళ గురించి హర్ట్ఫుల్గా మాట్లాడతారు. కానీ ఇప్పుడు నిజంగానే నరేష్ గారు వచ్చి ఎవరినో పర్సనల్గా ఎఫెక్ట్ చేశారా వాళ్ళ ఫ్యామిలీ? లేదు కదా. సో ఎవరైతే కామెంట్లు వేస్తున్నారో అది థింక్ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి, కానీ వాళ్ళ రీజన్ వాళ్ళకి తెలియాలి. ఎందుకు ఇంత నా కోపం ఉంది, ఎందుకు నేను పలానా యాక్టర్ మీద తీర్చుకుంటున్నాను, నేను ఎందుకు సరిదిద్దుకోలేను నా లైఫ్ అని ఆలోచించకపోతే ఇలాగే వస్తాయి బయటికి. బట్ దట్టు మళ్ళీ నాన్నగారు తన లైఫ్కి దగ్గరగా ఉండే మళ్ళీ పెళ్ళి అనే సినిమా చేయటం, ఇప్పుడు మీమ్స్ చేస్తారు, 100 మాటలు అంటారు, ఎవరిని ఆపుతున్నారు? లేదు కదా. ఆయన సినిమా చేసుకోవాలనుకున్నాడు, చేసుకున్నారు. సింపుల్, ఇట్స్ బిజినెస్ కదా లాస్ట్కి. కమర్షియల్ ఎగ్జాక్ట్లీ. మీరు ఎందుకు అంటే మామూలుగా పెళ్లి మీద ఇంకా ధ్యాస మళ్ళలేదా, లేకపోతే ఇప్పుడే వద్దా ధ్యాస? ఎందుకంటే ఫస్ట్ నా లైఫ్, ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయిని నాకు తెచ్చుకున్నాడు, లైఫ్ నా కెరీర్ ఎటు వెళ్తుందో నాకు తెలియదు. దాని గురించి ఇప్పుడు కరెక్ట్ స్టెబిలైజ్ అయింది అంటే ఒక ఐడియా ఉంది, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, పెళ్ళి ఈ టైంలో అవ్వాలని కాదు కదా, అల్టిమేట్లీ లాస్ట్ వరకు ఉండాలి. లేకపోతే చేసుకోకుండా సంతోషానికి చేసుకోవాలి, నిజంగా చేసుకోవాలనిపిస్తే చేసుకోవాలి, ఏదో చేసేసుకోవాలి కాబట్టి చేసుకోకూడదు. సో అందు గురించి ఇప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చండి, తప్పేం లేదు. కరెక్ట్ ఎప్పుడు టైం, నేను అర్జెంట్గా చేసేసుకొని ఇప్పుడు మా ఇద్దరు వర్కౌట్ అయిపోయి విడిపోతే అది కరెక్టా? లేకపోతే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, 100 మంది ఇంకా పెళ్లి పెట్టకలు లేదని అంటారు, బట్ వాళ్ళకి నా ట్రావెల్ తెలియదు కదా. ఎవరన్నా ఉండారా? లేదు, ఇప్పుడైతే సింగిల్ అండి, నిజంగా ఇప్పుడేం లేదు నాకు. రెండు నాకు ఒకటే అమ్మాయి లవ్ లైఫ్ అనేది ఒకటి నాకు కరెక్ట్గా, ఇంకా నేను దాన్ని గెలవలేకపోయాను. దాన్ని నేను ఎప్పుడు అంటే ఉన్నారు ఆ కన్ఫ్యూజన్స్ వల్లే కదా. కన్ఫ్యూజన్స్ ఇప్పుడు నాకు వర్క్ ఇవ్వండి, సినిమా వర్క్ ఏదైనా నేను చెప్పగలుగుతా, వెంటనే నాకు ఏ పనైనా ఇవ్వండి చేసేయగలుగుతా. నాకు తెలిసిన విషయాలు కొన్ని, అది మానసికంగా ప్లాన్లు చేయడం, ఇలా ఉండాలి అది అనుకునేది వర్కౌట్ అవ్వలేదు నాకు. సో ఇన్స్టింక్ట్ ప్రకారం టైం కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్ అన్నది వస్తుంది అన్నట్టే, అంతే వదిలేసాను. వస్తే వచ్చారు, లేకపోతే లేదు, అంతే సింపుల్. ఈ సోల్ ఆఫ్ సత్య మీ దోస్తు సాయి తేజ్, స్వాతి కూడా దోస్తే అనుకుంటా కదా. యాక్చువల్ వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అని చెప్పారు వాళ్ళ క్లాస్మేట్స్. నాకు తేజ్ క్లోజ్, స్వాతి నాకు అలా తెలుసు డేంజర్ వల్ల. తేజ్ ద్వారా కలవలేదు నేను, నాకు డేంజర్ తో పరిచయం. అప్పుడే పరిచయమేనా? డేంజర్ నేను ఎడిటర్ కదా. అవును, ఆ ప్రాజెక్ట్ కే పరిచయం. ఇద్దరు ఎడిటర్లు, మీరు ఒక డిజిటల్ ఎడిటర్, లోకేష్ ఎడిటర్. అంతే చేసేది ఒకటే, ఇద్దరం చేసాం. నాకు కార్డు లేదు కాబట్టి డిజిటల్ ఎడిటర్ పెట్టారు. అదే యూనియన్ ప్రాబ్లమ్స్. సో అందుకు యూనియన్ ప్రాబ్లం అలా పెట్టారా మీది? ఓకే. సో అప్పుడు అంటే కార్డు లేకపోతే ఎడిటర్గా వేసుకోకూడదు అని ఒక రూల్ ఉండేది. డిజిటల్ ఎడిటర్కి అయితే వేసుకోకూడదు అని రూల్ లేదు. గొడవ లేదు, డిజిటల్ ఒప్పుకున్నారు అప్పుడు ఎడిటర్స్. సో అది ఇప్పుడు ఆ నెగిటివ్ అనేది లేదు, నెగిటివ్ కట్టర్స్ అనుకున్న పని లేదు. ఇప్పుడు అన్ని డిజిటల్ అయిపోయింది. చెప్పాను, మీరు ఇంతగా పట్టుకుంటున్నారు, ఈ డిజిటల్ అనేది ఉండదండి, ఈ రీల్ అనేది వెళ్ళిపోద్దండి కొన్ని రోజుల్లో. ఆల్రెడీ కోడాక్ మూసేస్తున్నారు. అప్పుడే చెప్పేవారా? కోడాక్ మూసేస్తున్నారు, మాకు అప్పుడో న్యూస్ వచ్చేసింది, డిజిటల్ అయిపోతుందని వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక పాయింట్ తో ఆగిపోద్ది కదండి. డిజిటల్ ఇస్ మోర్ సస్టైనబుల్ ఫ్యూచర్.
అప్పుడే యూనియన్ అప్పుడు ఉండదండి, అప్పుడు డిజిటల్ ఎడిటర్స్ యూనియన్ మేము పవర్ఫుల్ అవుతాం. అప్పుడు నేను డిజిటల్ యూనియన్ ఈ రోజే పెడతా ఎడిటర్స్ది. అప్పుడు మీరు వస్తారు కదా డిజిటల్, అప్పుడు ఎడిటర్స్ చేయడానికి లేదని పెడతా. మొత్తం సినిమా డిజిటల్ చేస్తాం, మీరు చేయడానికి ఉండదండి. అప్పుడు ఏ న్యాయం, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అని అడిగేవాడు. నిజానికి అదే అయింది చివరికి వచ్చేటప్పటికి. అవుతుందని తెలుసు, లాజిక్ గా చెప్పాను. అందుకే ఇప్పటి నుంచే కలుపుకోండి కొత్త వాళ్ళని. ఎడిటర్స్ అంటే డిజిటల్ ఇదే, దీంట్లో కూడా కాస్ట్ ఫీలింగ్ ఇది ఎందుకు, దీనికి నువ్వు డిజిటల్ నువ్వు యానలాగ్ అనుకుంటూ దీంట్లో ఎందుకు ఫిల్మ్ నెగటివ్. ఎడిటర్స్ అంటే మీరు సపోర్ట్ చేయాలి యంగ్స్టర్స్ని. యూనియన్ ఎందుకు, ఎడిటర్గా ఒకళ్ళు వస్తే వాళ్ళని మీరు కాపాడుకోవాలి. అయినా కానీ వాళ్ళు ఇది కాదు, అది అంతే అండి, ఒక ఎవల్యూషన్ అంతే, జనరేషన్ టు జనరేషన్. అది కొంతమంది ప్రోగ్రెసివ్గా ఉండేవారు, చాలా వరకు మంది కొత్త ఎడిటర్స్ రాకూడదు అనేవారు. వాళ్ళకి ఎక్కడ మళ్ళీ కొత్త ఎడిటర్స్ రాకూడదు అనేవాడు అప్పుడు ఉండేదండి నిజంగా. ఇప్పుడు కూడా వాళ్ళని గుండె మీద వేసుకొని చెప్పండి ఎడిటర్స్ అందరినీ, నేను ఇప్పుడు చెప్తా. వాళ్ళు వస్తే మనకు ఆదాయం పోద్ది. ఓకే, సింపుల్. సో మనమే నడుస్తూ ఉండాలి అంతే, మనకి మనం నడవాలి. మరి కొత్త రక్తం ఎట్లా వస్తుంది? ఇప్పుడు లేదండి, ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆపడానికి కూడా లేదు కదా. అప్పుడు కూడా ఆపడానికి లేదు. అప్పుడు కూడా నేను అంటే ఒక నవీన్ విజయకృష్ణ ఎడిటర్గా తప్పుకున్న తర్వాత నవీన్ నూలు వచ్చాడు. నవీన్ అనే పేరు అయితే కంటిన్యూ అవుతుంది. తెలుసు, నవీన్ పరిచయం ముందు నుంచే పరిచయం. మా నవీన్ మధు ఇద్దరు ఉండేవారు, వాళ్ళిద్దరు ఫస్ట్. దాని తర్వాత అప్పుడు వాళ్ళు ట్రైలర్స్ చేసేవారు. అప్పుడు ఫస్ట్ టైం నాకు పరిచయం మున్నా ట్రైలర్స్ చేసినప్పుడు నేను బిజీ ఉండే, అప్పుడు రాఖీ సినిమా బిజీగా ఉన్నప్పుడు మున్నా ట్రైలర్స్ వంశీపేటపల్లి గారు పట్టారు వాళ్ళని ఇద్దరిని. అతను నేను పరిచయం చేసుకున్నా వాళ్ళని. సో తను కూడా నేషనల్ అవార్డు. ఇప్పుడు బాగా నవీన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఎడిటర్స్ ఇప్పుడు ఇండియాలో. అంతే, ఇండియాలో చెప్పొచ్చు, ఎందుకంటే మన సినిమాలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ కదా. సో ఐఎమ్ హ్యాపీ. అదే అలా డెవలప్మెంట్ వాళ్ళు కూడా దే షుడ్ బి నెక్స్ట్ కూడా వాళ్ళ నెక్స్ట్ సక్సెసెస్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి మనం ఒకసారి సపరేషన్ అనిపించాం ఫర్ రీజన్స్. ఓకే, నేను ఇప్పటికీ వాళ్ళు తప్ప కాదా అని కాదు, ఒక సిస్టమ్ ఉండింది అప్పుడు, ఇప్పుడు ఆ సిస్టమ్ మారింది. ఇప్పుడు మన ఆ సిస్టమ్ అప్పుడు కొంచెం మనకి ఎఫెక్ట్ అయింది కాబట్టి మన నెక్స్ట్ ఫామ్ అవుతున్నప్పుడు వీ షుడ్ బి మోర్ ఓపెన్. కొత్త ఎడిటర్స్ రావాలి, యంగ్స్టర్స్ రావాలి. ఇప్పటికి చాలామంది ఇప్పుడు విమెన్ ఎడిటర్స్ కూడా చాలా మంది వస్తున్నారు చాలా కొత్తగా. వెరీ హ్యాపీ టు నో. ఇప్పుడు మీరు టెక్నికల్గా చూసుకుంటే అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్లో చాలా మంది ఆడవాళ్ళు వచ్చేస్తున్నారు, డైరెక్షన్లో వస్తున్నారు, ఎడిటింగ్. ఇప్పుడు నా ఫిల్మ్స్కి కూడా ఒక ఉమెన్ పర్స్పెక్టివ్ తీసుకుంటా, ఎందుకంటే ప్రాబబ్లీ నేను చూడండి వాళ్ళు కొన్ని చూడగలుగుతారు, వాళ్ళకి కొంచెం అనిపించింది, మనకు అనిపించింది కొంచెం అనిపిస్తాయి వాళ్ళకి. అండ్ అది ఒక పర్స్పెక్టివ్ వేరే ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ, పర్స్పెక్టివ్ అంటే ఒక వ్యక్తికే మారుతుంది. బట్ ఒక ఉమెన్ పర్స్పెక్టివ్ ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్లీ కొన్ని వాళ్ళు చూస్తారు, మనకు అనిపించేది మనకు తప్పు అనిపించింది, వాళ్ళకి తప్పు తెలుస్తుంది. వాళ్ళకి డైరెక్షన్ ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు నరేట్ సంథింగ్ ఇట్ హ్యాస్ టు మేక్ సెన్స్. అస్ ఎ డైరెక్టర్ నేను అన్నీ తెలియకపోయినా మాక్సిమం నాకు ఎంత రీసెర్చ్ చేయగలుగుతాను ఆ క్యారెక్టర్స్ గురించి, ఏం చెప్పదలుచుకున్నా అనే దాంట్లో ఆ లూప్ హోల్స్ కానీ అందరి దగ్గర తీసుకుని మాక్సిమం నాకు కుదిరినంత వరకు తీసుకుంటాను. సో అందుకు ఇట్ వర్క్స్ దట్ వే. సో అలా ఉండాలి. సోల్ ఆఫ్ సత్య కూడా అలా తీసుకున్నారు ఏమన్నా? రైటర్ కడలి అమ్మాయి రైటర్ దానికి. మనకి మ్యూజికే శృతి రంజని పాడింది ఆవిడే, కంపోజిషన్ ఆవిడ, ఆవిడ మ్యూజిక్ డైరెక్టర్. తనకి హెల్ప్ చేసిన అతను సాకేత్ కమండూరి అని, అతను సింగర్ ప్లస్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కూడా. అతను అరేంజింగ్ మిక్సింగ్ అవన్నీ చేస్తాడు ఆయన. సో అంటే ఫ్యూచర్లో అతను స్టార్టింగ్ మ్యూజిక్ డైరెక్షన్ ఆల్రెడీ 2-3 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అతను కూడా. సో అతను వాళ్ళందరూ ఒక టీం. సో వాళ్ళ సొంత చెల్లెల్లాగా శృతి. సో తను టాలెంటెడ్ మ్యూజిషియన్ శృతి కూడా. సో అలా ఎంకరేజ్ చేశాడు, సపోర్ట్ ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటూ చేశాను. అంటే మీరు సినిమా కాకుండా డైరెక్ట్గా సినిమా కాకుండా ఒక మ్యూజికల్ వీడియో తోటి డైరెక్టర్గా పరిచయం అవడానికి ఏమన్నా రీజన్ ఉందా? యాక్చువల్లీ నేను సినిమాతోనే అప్రోచ్ అయ్యాను డిఆర్పిని, దిల్రాజు ప్రొడక్షన్స్ని. అప్పుడు హర్షిత్ దీనికి ముందు ఒక టెస్ట్ లాగా ఇచ్చినట్టు ఉంది ఇది. యాక్చువల్లీ నేను ఎక్సెప్ట్ చేశాను. టెస్ట్ చేశాడు అంటారు. 100% చేయాలి కదా. అంటే కేబిలిటీ ఇప్పుడు అతని ఐడియాలజీ అది, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ని ముందుకు తీసుకురావాలి, ఇలా ఇంకా చాలా మ్యూజిక్ వీడియోస్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇది ఒక ప్రారంభం లాగా దానికి. ఓకే. సో దానికి నాకు ఈ కాన్సెప్ట్ ఇలా చేస్తే బాగుంటుంది, సోల్జర్స్ వైఫ్ మీద చేస్తే బాగుంటుంది అంటే మ్యూజిక్ వీడియో చేయాలి. ఇక్కడ కూడా ప్యాట్రియాటిజం అనేది ఉంది. 100% అండి. ఇదంతా అదే అక్కడి నుంచి వచ్చే మీ బ్రెయిన్ లో అది నడుస్తూనే ఉంది అన్నమాట. 100% నడుస్తుందండి. ఐడియా కాన్సెప్ట్ ఎవరిది ఇది?
ఐడియా హర్షిత్ ఫస్ట్ వచ్చి ఇలా చెప్పాడు, అంటే ఒక సోల్జర్ వైఫ్ గురించి పర్స్పెక్టివ్ కావాలి అని. ఓకే. సో ఐడియా అయితే తనే ఇచ్చాడు అనమాట కాన్సెప్ట్ అది. నేను అది స్టార్ట్ నుంచి స్టోరీ డెవలప్ చేసుకుంటూ లాస్ట్ వరకు డెవలప్ చేశాను. సో మెయిన్ లీడ్ వచ్చేసి స్వాతి అండ్ దెన్ తేజ్. ఫస్ట్ స్వాతినే కదా మీరు తీసుకుంది అనుకున్నారు? ఫస్ట్ స్వాతి కాదండి, ఫస్ట్ వేరే హీరోయిన్స్ చూద్దామని. ఫస్ట్ అంటే వేరే టాక్స్ ఫస్ట్ ఆలోచించినప్పుడు తేజ్ చేస్తున్నాడు కాబట్టి మార్కెట్ అది అంటే తేజ్ అయితే ఉండాడు ముందే. తేజ్ అంటే స్టోరీ టైంలోనే తేజ్ వచ్చి నేను చేసేస్తా అని చెప్పారు. సో అప్పటికి మేము ఇంకా తేజ్ కాదు, విల్ సీ హూఎవర్. తేజ్ అనుకోలేదు అప్పటికి, ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఎందుకు పాపం అతనికి క్యారెక్టర్ చేస్తాడో లేదో, మళ్ళీ ఫ్రెండ్ కాబట్టి నేను అడగడం అంతవరకు రైట్ అని అన్నప్పుడు అతనే వచ్చి చేస్తానని చెప్పి మొదటి నుంచి మీకు అది ఉంది కాబట్టి మనం చేయకూడదు ఎట్లా ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు తెలియదు కదా ఆయన ఇమేజ్ ఈ క్యారెక్టర్కి ఎలా సెట్ అవుద్ది, మళ్ళీ ఈయన వస్తే ఓవర్ షాడో అవ్వాలా లేకపోతే ఇతనికి ఇంజస్టిస్ చేస్తాను, ఇవన్నీ నేను ఒక 2 days ఆలోచించి తర్వాత క్లియర్గా చెప్పాను, నీ సినిమా ఇది అయితే సత్య కథ, ఇది సూర్య కథ కాదు. సో సత్యం మీద మెయిన్ వచ్చి సత్యానే, బట్ ఏదో సపోర్టింగ్ రోల్. లైక్ అదే కదా రజనీకాంత్ కూడా చంద్రముఖిలో రజనీకాంత్ స్టోరీ కదా చంద్రముఖి స్టోరీ, బట్ హీఈస్ ద హీరో. బట్ చేయడం అనేది విరూపాక్ష కూడా అంతే ఉంటుంది, సంయుక్తమైన స్టోరీ ఉంటుంది మెయిన్లీ. సో ఓకే ఎనీవే చేస్తున్నావు కాబట్టి అప్పుడు ఇది ఓకే ఐ థింక్ చేసుకోవచ్చు. అది ఎలా చూపించాలో నీ క్యారెక్టర్ని అలా దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాం. సో అందరూ హీరో లిస్ట్ ఇచ్చినప్పుడు నేను స్వాతిని కూడా మెన్షన్ చేశాను, ఓకే అంటే బాగుంటుందని. ఓకే. దాంతో హర్షిత్ కూడా యాక్చువల్లీ స్వాతి ఉంటే బాగుంటుంది అనగానే నేను వెంటనే ఒక పాపులర్ ఫేస్ ఉండాలనుకున్నారు. పాపులర్ ఫేస్ డెఫినెట్లీ ఒక కనెక్టివ్ ఇది ఏంటంటే మ్యూజిక్ వీడియో ముందు తీసుకెళ్తాను. సో నేను కొత్త డైరెక్షన్కి, శృతి కొత్త, డిఆర్పి మొన్న స్టార్ట్ చేసి బలకం తీశారు. సో వాళ్ళు కొత్త, ఎస్విసి వదిలేస్తే డిఆర్పి ఈజ్ డిఫరెంట్, వీళ్ళ సిస్టర్ కన్సర్న్ కాబట్టి ప్రాజెక్ట్స్లో ఈ నీడ్ సమ్ ఫేసెస్. ఇప్పుడు ఎవరో ఒక్కడైనా ఆడియన్స్కి రిలేటెడ్ ఉండాలి, అట్లీస్ట్ ఎయిదర్ ది ప్రొడ్యూసర్ ఆర్ ద డైరెక్టర్ ఆర్ సమ్మన్ షుడ్ బి. సో వీ నీడ్ తేజ్ రావడం ఒక మంచి అడిషన్ అయింది. సో దాంతోపాటు స్వాతి ఫస్ట్ ఇనిషియలీ సమ్మన్ లైక్ కీర్తి ఆర్ అనుపమ, దే వర్ థింకింగ్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ దట్. ఫస్ట్ నాకు తెలిసి కీర్తి వచ్చింది అనుకుంటా. కీర్తి వాజ్ బిజీ అప్పుడు, తను వేరే ఎక్కడో ట్రావెల్ చేస్తుండే అండ్ తను వచ్చేవారు నేను వెయిట్ చేయలేకపోయాను, ఎందుకంటే మేము అర్జెంట్లో ఉండే. వెంటనే వీ హ్యాడ్ టు డిసైడ్ సంథింగ్. సో అక్కడ ఈ లిస్ట్ మేము నెక్స్ట్ పెట్టా అనమాట, ఇలా మిగతా హీరోయిన్స్ పెడతా దాంట్లో స్వాతిని కూడా మెన్షన్ చేయాలి. ఫస్ట్ స్వాతిని పెట్టి మిగతా వాళ్ళు అంటే నా ప్రిఫరెన్స్ తినైతే బాగుంటుంది. రాసేటప్పుడు అనుకున్నా స్వాతి చేస్తే బాగుంటుంది కదా, బట్ ఓకే తేజ్కి ఆపోజిట్ ఒక హీరోయిన్ ప్రాబ్లం. ఈవెన్ స్వాతి కూడా ఫస్ట్ క్వశ్చన్ అడిగి తేజ్కి ఓకేనా మరి, నేను చెప్పే తేజ్ ఇస్ మోర్ హ్యాపీ, ఫ్రెండ్ కాబట్టి క్లాస్మేట్స్ అదంతా వరియోకు, నువ్వు ఈ క్యారెక్టర్ నువ్వు పర్ఫెక్ట్ ఉంటావు, తేజ్ సోల్జర్ క్యారెక్టర్ వాడు పర్ఫెక్ట్గా ఉంటాడు. కానీ ఒప్పుకుంటుందా స్వాతి అనేది ఉందా కొంచెం ఏదన్నా? ఒప్పుకునేసింది వెంటనే ఒప్పుకునేసుకుందా, అసలు టైమే లేదు. యాక్చువల్లీ 2 days షూట్ ముందే ఓకే చేసాం స్వాతి. ఎవరు మీరు మాట్లాడారా లేకపోతే? నేనే మాట్లాడా. ఓకే. తేజ్కి అసలు తెలియదు, నేను మాట్లాడాక స్వాతితో అప్పుడు చెప్పా. అవునా? స్వాతి అని సూపర్ రా అన్నాడు వాడు, అంటే ఆ టైంకి వర్కౌట్ అయిపోయింది అది. సో ఇట్ వాస్ మెంట్ టు బి కరెక్ట్ కాంబినేషన్. అది ఆ సాంగ్ వచ్చి ఫస్ట్ ప్రోమో, తర్వాత సాంగ్ వచ్చిన తర్వాత అరే భలే ఉంది, క్యూట్ గా ఉంది కదా, పేరు కూడా చాలా క్యూట్ గా. మ్యూజిక్ వీడియో ఫుల్ వర్షన్ కాదండి, 22 version ఉంది. అది ఇప్పుడు అవుతుంది, CG అవుతుంది. మీరు రిలీజ్ చేసినంత 3 minutes లేదండి, 6 minutes 7 minutes దాకా ఉంది. ఓకే. 6 minutes చేంజ్ ఉంటుంది, ఒరిజినల్ 22 minutes 24 minutes వస్తుంది ఇప్పుడు. ఓకే. సో దాని తగ్గ కానీ మీరు చేసిన 6 minutes ఆ చిన్న వర్షన్ బాగా వెళ్ళిపోయింది కదా, అది బాగా మీకు రెస్పాన్స్ బాగా వచ్చిందండి. రెస్పాన్స్ ఇస్ గుడ్, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం బెటర్ రెస్పాన్స్ వచ్చింది. ఐ వాజ్ హ్యాపీ. అది కూడా తేజ్ ఆల్సో ఇస్ దేర్ అండ్ గుడ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఇట్ యాడెడ్ టు. అండ్ ఓకే వాళ్ళకి ఆ పేట్రియాటిజం మీద బాగానే రెస్పాండ్ అయ్యారు. సో ఇద్దరు హ్యాపీ, అంటే మెయిన్ గా స్వాతి హ్యాపీ కదా. స్వాతి ఇస్ వెరీ హ్యాపీ. సో మీ ఫ్రెండ్ మీ గురించి చెప్పండి. తేజ్ మనకు తెలుసు, మీ ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడు ఆ టైంలో తేజ్కి యాక్సిడెంట్ అయినప్పుడు నాన్నగారు కూడా మాట్లాడారు, అబ్బాయి నవీన్ అను ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. కోపం అంతే, బైక్ లో వద్దు అనేసరికి మేము ఇంకా నడుపుతునేసరికి అది కూడా చెప్పాడు ఆయన కదా. అదే వద్దు అనేసరికి మనం ఒకటి చేస్తే మళ్ళీ దాంట్లో ప్రాబ్లం అయింది అనుకోండి.
ఫ్యామిలీలో రెడీగా ఉంటారు కదా ఎవరైనా, మా ఇల్లే కాదు ఏళ్ళైనా అంతే, అది వద్దురా అని చేశారు, నీకు చెప్పానా లేదా అని చెప్పి స్టార్ట్ అవుద్ది కదా. అంతే ఫస్ట్ మొదలయ్యేది అదే కదా. ఇది కొంచెం పెద్ద ఈ ఫిలిం ఇది కాబట్టి అది మీడియా వరకు వచ్చింది, లేకపోతే 4 కోట్లలోనే ఉంటుంది అంతే సింపుల్. మీరు కూడా అంటే మీకెందుకు భయం కలిగి బైక్లు అమ్మేయటం? అంటే ఇంకా ఒకటి అయిపోయాక ఇంకా అమ్మేద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ వరకు ఉంటుంది కదా ఇంట్లో, ఎప్పుడు ఒక్క చిన్న తప్పు చేస్తారో ఇలా కోసం చూస్తుంటారు. అదేదో అయ్యే ముందు నేనే సేల్కి పెట్టేశాను, వాళ్ళు అనక ముందర మీరే పెట్టేశారు. నైట్కి ఫోన్ చేసి ఇచ్చేసాను, నీకు వద్దు చాలు ఇంకా ఈ బైకింగ్ ఫేసు. ఎస్పెషల్లీ అదే ఒకటి అవుతేనే మనకు కూడా రియలైజ్ అవుతాం, సేఫ్గా ఉన్నప్పుడు అన్నీ బాగుంటుంది. సో అయ్యాక కరెక్ట్ కాదు, సరే వదిలేదు, ఎందుకు అనవసరం రిస్క్లు ఎందుకు లైఫ్లోనూ వదిలేసాం. ఇంకా తను 4 రోజులు ఆల్మోస్ట్ అంటే ఉంటాడా ఉండడా అని ఒక రకమైన భయం అయితే లేదండి, అది లైఫ్ థ్రెట్ ఏం లేదండి, జస్ట్ ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఒక్కొక్కరికి కొంచెం టైం పడుతుంది.